అందరికీ నమస్కారం. బండి సంజయ్ కుమారుడు తప్పు చేశాడా? లేదు బండి సంజయ్ కుమారుడి మీద హనీ ట్రాప్ జరిగిందా? ఏది నిజం? ఏది నిజం అనేటువంటి చర్చ విక్టిమ్ లేకుండా జరుగుతుంది. ఇక్కడ ఎవరు కూడా విక్టిమ్ లేరు. బయటకొచ్చి ఒక మహిళ లేదా ఒక బాలిక నన్ను బండి భగీరథ అంటే బండి సంజయ్ కుమారుడి పేరు బండి భగీరథ. బండి భగీరథ వేధించాడని కానీ, లైంగికంగా ఇబ్బంది పెట్టాడని కానీ, కేసు పెట్టింది కానీ, మీడియా ముందుకొచ్చి మాట్లాడింది కానీ లేదు. ఒక పాప తల్లి కేసు పెట్టింది. ఎక్కడ పెట్టింది? హైదరాబాద్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆ కేసు ఆధారంగా బండి భగీరథ మీద రకరకాల ఆరోపణలు, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడ కూడా ఎవరైతే వేధింపులకి గురి కాబడ్డారో ఆ మహిళ కేసు పెట్టడం కానీ, బయటకు వచ్చి మాట్లాడటం కానీ చేయలే. ఆ పాప చేయలే. ఆ పాప తరపున వాళ్ళ తల్లి కేసు పెట్టాక ఈ చర్చ అంతా జరుగుతుంది. కానీ ఇది కేసు పెట్టాల్సింది తల్లో తండ్రో కాదు కదా. ఆ పాప కేసు పెడితే అది వ్యాలిడ్. ఆ పాప చెప్తే అది వ్యాలిడ్. ఆ పాప చెప్పకుండానే తల్లిదండ్రులు పెట్టిన కేసు ఆధారంగా మాట్లాడటం అంటే అది ఎంతవరకు కరెక్టు అన్నది చూడాలి. రెండోది, పోనీ ఆ పాప పెట్టలేకపోయింది, స్టేషన్కి రాలేదు, వాళ్ళ పాప తరపున వాళ్ళ తల్లి కేసు పెట్టింది అనుకున్నప్పుడు కూడా ఎప్పుడు పెట్టారు కేసు? ముందు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. నా మీద హనీ ట్రాప్ జరిగింది, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, 5 నుంచి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ముందు అతని కేసు పెట్టాక ఆ కేసుకు కౌంటర్గా ఆ పాప వాళ్ళ తల్లి హైదరాబాద్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఒకవేళ వాళ్ళ పాప మీద లైంగిక వేధింపులు జరిగి ఉండుంటే జరిగిన సమయంలోనే కేసు పెట్టాలిగా. మళ్ళా ఆ కేసులో అంటే వాళ్ళు పెట్టిన కేసులో అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో లైంగిక వేధింపులు జరిగాయని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఒకవేళ అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో లైంగిక వేధింపులు జరిగితే ఇప్పుడు ఏంది మే నడుస్తుంది అంటే ఒక 5-6 నెలల తర్వాత వచ్చి కేసు పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఈ 5-6 నెలలు ఎందుకు కాముకున్నారు? వేధింపులు జరిగినప్పుడు కదా కేసు పెట్టాల్సింది. అందులోనూ అతను నా మీద హనీ ట్రాప్ జరుగుతుంది అని కేసు పెట్టిన తర్వాత కేసు పెట్టడం ఏంటి? అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరికి వాళ్ళుగా ఆలోచించుకోవాలి. ఇంకొక మాట కూడా, ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ చూస్తే మీకు అర్థమైంది. ఆల్రెడీ ఒకసారట తన ఫ్లాట్కి వచ్చినప్పుడు ఆ అమ్మాయి మీద లైంగిక వేధింపులకు పాల్పడే ప్రయత్నం చేశాడట. నైటు నాతోనే ఉండు అదేదో వేధింపులకు పాల్పడే ప్రయత్నం చేశాడట. సరే, అక్కడ ఆ పాప తప్పించుకుందో మొత్తానికి ఓకే. తర్వాత మళ్ళా ఏదో మొయినాబాద్ ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి మందు దాపిచ్చేదో ప్రయత్నం అసభ్యంగా తాకి ఇబ్బంది పెట్టాడట. సరే, అది పోని. తర్వాత నెక్స్ట్ డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకలు కూడా కలిపే చేసుకున్నారట. మరి ఒకవేళ నిజంగా బండి భగీరథ కనుక ఆ పాప మీద లైంగిక వేధింపులకి పాల్పడుతుంటే, ఆ పాపను వేధిస్తుంటే, ఆ పాప పదే పదే అతనితో ట్రావెల్ ఎందుకు అవుతుంది? ఫస్ట్ వేధింపులు గురికాగానే కేసు, ఇప్పుడు పెట్టిన కేసు అప్పుడే పెట్టాడు కదా. మరి ఎందుకు ఈ స్నేహం కొనసాగుతూనే పోయింది? వేధించేవాడితో ఎవరైనా స్నేహం చేస్తారా? ఇబ్బంది పెట్టేవాడితో ట్రావెల్ అవుతారా? అంటే బాగున్నంత కాలం ట్రావెల్ అయ్యి స్నేహం చేసి ఎక్కడో ఒక చోట గొడవ రాగానే వేధించాడనో ఇంకోటనో కేసు పెట్టడం అనేది కరెక్టా? పైగా అసలు ఈ బండి భగీరథ ఆ పాప ఏ పాప అయితే వేధింపులకు గురి కాబడిందని చెప్తున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళాడట, వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళాడట. అంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా ఆ పాపకి బండి భగీరథకున్న ఫ్రెండ్షిప్ తెలుసు. మరి తెలిసినప్పుడు ఆ పాపను ఎప్పుడు కూడా అడిగే ప్రయత్నం చేయలేదా? ఎవరా ఫ్రెండు, ఏంటి మీ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటి అనేది ఎప్పుడూ అడిగే ప్రయత్నం చేయలేదా? అసలు వాళ్ళ పాప వాళ్ళ కంట్రోల్లో ఉందా? ఆ పాప ఇతను రూమ్కి రావటం ఏంటి, ఇతను పిలిస్తే ఫామ్ హౌస్కి పోవటం ఏంటి, ఇవన్నీ వాళ్ళ పేరెంట్స్ తెలిసి జరిగాయా, తెలియకుండా జరిగాయా? తెలిసి జరిగితే వీటిని ఎందుకు ఆపే ప్రయత్నం ఆ పేరెంట్స్ వైపు నుంచి జరగలేదు? వేధింపుల గురించి తెలిసినప్పుడే కేసు ఎందుకు పెట్టలేదు? ఇవాళే ఎందుకు కేసు పెడుతున్నారు? అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నాడు అనుకున్న సమయానికి కేసు పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? పైగా వాళ్ళు చెప్తున్నారు, అంటే ఆ ఎఫ్ఐఆర్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. గతంలో వీళ్ళు బండి సంజయ్ ఇంటికి కూడా పోయారు. బండి సంజయ్ ఇంటికి ఎందుకు పోయారు? అసలు వేధించే వాళ్ళ ఇంటికి పోవడానికి ఉన్న కారణం ఏంటి? పోలీస్ స్టేషన్ కదా పోవాల్సింది.
మళ్ళీ ఓకే ఏదో పోయారు రాజీ పడదామనో లేదో వాళ్ళ తండ్రి చేత గద్దిపిద్దామనో పోయారు. పోయినప్పుడు అక్కడేదో అవమానం జరిగిందనుకోండి, ఆ వెంటనే కేసు పెట్టాలి కదా! అప్పుడు కేసు పెట్టకుండా ఇప్పుడు కేసు పెట్టడంలో నా ఆంతర్యం ఏంటి? అని ఇక్కడ నిజం ఏంటి అనేది ఎవరికోళ్ళు ఆలోచించుకోవాలి. అంటే ఒకప్పుడు ఏందంటే ఒక మహిళ బయటకొచ్చి ఒక ఆరోపణ చేసిందనగానే మనం ఈజీగా నమ్మేస్తాం. కానీ ఇప్పుడు ఆ నమ్మే పరిస్థితులు లేవు. నిజాన్ని చెక్ చేసుకోవాలి. 2 వైపులా చెక్ చేసుకోవాలి. ఒకవైపే చూడాలనుకోవడం తప్పు. ఒకవైపే చూసి ఆలోచించుకోవడం తప్పు. ఒకవైపే చూసి ఆలోచించుకోవడం తప్పు. ఒకప్పుడులాగా సమాజం లేదు. మనం 'జానీ మాస్టర్' విషయంలో చూసాం కదా! 'జానీ మాస్టర్' విషయంలో ఏం జరిగింది? 'జానీ మాస్టర్' వేధించాడని కేసు పెట్టింది. ఒక 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 మహిళ కేసు పెట్టింది కదా! అయితే తీరా సీన్ కట్ చేస్తే నిజానికి ఒక్కసారి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తే ఎవరు 'జానీ మాస్టర్' మీద కేసు పెడితే అదే 'జానీ మాస్టర్‌తో' కలిసి తను ట్రావెల్ అయింది. ఒకవేళ 'జానీ మాస్టర్' ఆమెను వేధిస్తుండుంటే 'జానీ మాస్టర్‌తో' కలిసి ఎందుకు ట్రావెల్ అయింది? ఎందుకు ఫ్రెండ్‌షిప్ కొనసాగించింది? వేధించేవాడితో ఎవడు ఫ్రెండ్‌షిప్ కొనసాగిస్తాడు? వేధించేవాడితో కలిసి స్నేహం ఎవరు చేస్తారు? ఎందుకు ఆ గ్రూప్‌లోనే ఉంటారు? 'జానీ మాస్టర్' డాన్స్ గ్రూప్‌లోనే ఉంది. జానీ మాస్టర్‌తో కలిసి షోలు చేసింది. జానీ మాస్టర్‌ని ఇంటర్వ్యూ చేసింది. తీరా సీన్ కట్ చేసి ఏదో ఒక కాడ గొడవ వచ్చి జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది. మహిళల రక్షణ కోసం చట్టాలుంటే వాటిని దుర్వినియోగం చేస్తున్న సందర్భాలు కూడా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఉన్నంత కాలం బాగుంటారు. ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి గ్యాప్ రాగానే కేసు పెట్టేస్తారు. నిజానికి వేధించబడే మహిళల కోసం తీసుకొచ్చిన చట్టాలు బెదిరించే వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి అనేటువంటి చర్చ కూడా ఇక్కడ అవసరమని నా ఉద్దేశం. అంటే ఈ కేసుల్లో ఒకళ్ళు విక్టిము, ఒకళ్ళు అక్యూజ్డ్ అని ఒక కంక్లూజన్‌కి ఇప్పుడే మనం రాలేం. అంతిమంగా కోర్టు తేల్చాల్సిందే. కోర్టు తేల్చాల్సిందని మనం ఒక కంక్లూజన్ రాలేం. కానీ ఇక్కడ ఎవరు క్వాలిగా ఆలోచించుకోవాల్సినటువంటి కొన్ని లాజిక్ పాయింట్స్ మాత్రం ఉన్నాయి. అవి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను అంతే. అవి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అంటే కలిసి ట్రావెల్ చేస్తారు, కలిసి నవ్వుకుంటారు, తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు, అన్నీ బావుంటాయి. అంటే ఈ 2 కేసులు నేను జనరల్‌గా చెప్తాను. ఇది జనరలైజ్డ్‌గా చెప్తున్నా. అంతా బావుంటాయి. ఏదో ఒక కాడ గొడవ వచ్చినప్పుడు కేసు పడేసి ఆరోపణ చేసేస్తారు. అవతల వాడు బదనమైపోతాడు. ఇప్పుడు బండి సంజయ్ కుమార్ రెడ్డి విషయంలో అదే జరుగుతుందా? మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. థాంక్ యూ.